హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈస్ దేవ్. ఐఎమ్ అడ్వాన్స్డ్ పర్సనల్ ట్రైనర్ అనమాట. ఓకే, సో నేను గోల్డ్ సిమ్లో హైదరాబాద్లో నా ట్రైనింగ్ కంప్లీట్ చేశాను. బట్ సమ్ రీజన్స్ వల్ల నేను మళ్ళీ వెయిట్ పుట్ ఆన్ అవ్వడం జరిగింది. సో వన్స్ అపాన్ ఏ టైం నార్మల్గానే ఉన్నాను, బట్ ఇప్పుడు వెయిట్ పుట్ ఆన్ అయ్యాను అనమాట. అయితే నేను 21 days వెయిట్ లాస్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీని స్టార్ట్ చేశాను. ఓకే, 21 days వెయిట్ లాస్ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ చేశాను అనమాట. ఓకే, సో ఈరోజు నాకు రేపటి నుంచి జర్నీ స్టార్ట్ చేయబోతున్నాను. బట్ ఈరోజు ఏదైతే ఉందో, సో ఈరోజు నేను ఎర్లీగానే నా వార్మప్స్ అన్నీ స్టార్ట్ చేసి బాడీని రెడీ చేసుకుంటున్నాను. ఓకే, రేపటి నుంచి నా జర్నీ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో నేను ఎలాగా ట్రాన్స్ఫర్మేషన్ జర్నీని స్టార్ట్ చేస్తున్నాను, సో నేను ఎలా డైట్ ఫాలో అవుతున్నాను, ఏం వర్కౌట్ చేస్తున్నాను, ఓకే, సో వెయిట్ని అవాయిడ్ చేస్తున్నాను, ఇవన్నీ కూడా 1 by 1 నేను మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఓకే, నా వీడియోస్ మీకు ఎలా హెల్ప్ అవుతాయి అంటే, ఓకే, మీరు చాలా ఫిట్నెస్ ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోస్ ద్వారా తెలుసుకోవచ్చు. ఓకే, సో డైట్ ప్లాన్స్ కానీ, ఓకేనా, సో వర్కౌట్ ప్యాటర్న్స్ కానీ, సో ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఓకేనా, అండ్ మీరు కూడా నాతో పాటు జాయిన్ అయ్యి సో సమ్ వర్కౌట్స్ కూడా మీరు నేర్చుకోవడానికి ఈ జర్నీ మీకు ఎంతగానో హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకేనా, సో నేను ఈ 21 daysని ఈ ఛాలెంజ్గా తీసుకొని సో ఎంతవరకు నేను వెయిట్ లాస్ అవ్వగలను. ఓకే, సో దీన్ని నేను టార్గెట్గా పెట్టుకొని చేస్తున్నాను. బట్ నా ఇనిషియల్ వెయిట్ అయితే నేను ఇప్పుడు మీకు చూపించలేదు, కానీ ఇనిషియల్ వెయిట్ అయితే నేను ఒక 120+ ఉన్నాను. ఓకేనా, సో వీలైతే వెయింగ్ స్కేల్ మీద చూపిస్తాను. ఓకే, బట్ ఏంటి అంటే ఈ 21 days తర్వాత సో ఎంత ట్రాన్స్ఫర్మేషన్ వస్తాననేది, సో నేనైతే గోల్స్ ఏం పెట్టుకోలేదు, కానీ సీరియస్గా ట్రై చేస్తే సో మంచిగానే ట్రాన్స్ఫార్మ్ అవ్వచ్చు అనేది నాకు తెలుసు అనమాట. ఎందుకంటే నేనే కాదు ట్రాన్స్ఫర్మేషన్ చేసింది, నాకు ముందు చాలామందికి కూడా నేను ట్రాన్స్ఫర్మేషన్ క్లాసెస్ ఇచ్చాను. ఓకే, సో చాలామందికి టీచ్ చేశాను, చాలామంది గుడ్ రిజల్ట్స్ని కూడా చూశారనమాట. సో అందుకని నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నేను చేయగలనని నమ్మకం ఉంది. ఓకే, సో మీరు కూడా చూస్తారు కదా, సో ఈ 21 daysలో మీరు చాలా థింగ్స్ నేర్చుకోవచ్చు. కష్టపడి అయితే థ్రెడ్మిల్లో 100 calories బర్న్ చేశాను. 1.3 kilometers వాక్ చేశాను. ఓకే, 23 minutesలో అనమాట. ఓకే, సో 100 calories బర్న్ చేయడానికి 23+ minutes పట్టింది, కానీ ఒక చిన్న స్వీట్ తింటేనే దాంట్లో 100 calories ఉంటాయి అనమాట. ఓకే, సో జర్నీ స్టార్ట్ చేసిన తర్వాతే తెలుస్తుంది కష్టం ఎట్లుంటుందని. Done for today, guys. See you tomorrow.